హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా అగ్రికల్చర్ జవరాజ్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మార్కెట్కి అయితే తెచ్చినాం, కూరగాయలు తీసుకొచ్చినాం. చూడండి మేము కూరగాయలు తీసుకొచ్చినాం. ఇది పెడతా సంచి అయితే చూడండి ఫ్రెండ్స్. సంచి మార్కెట్లో నుండి సంచి తీసుకొని వచ్చేసరికి నా చేతులు అయితే పని చేస్తున్నాయి ఫ్రెండ్స్. మేము తెచ్చినాం చూద్దాం. బిట్టిది కత్తిరి ఒకసారి. అయ్యో ఇది ఏంటిదిరా? అన్నేమో వేసింది పాపం, ముడేసింది. ఇవి చేతులు ఆగలేవు. ఇది కత్తిరి రజిత, కత్తిరి తీసుకురా ఒకటి. హైట్లో ఉండకండి, కామెంట్ చేయండి ఓకేనా. లైవ్ చేసి అట్లనే అనమాట అయిపోయింది. ఊరికేనా అంటున్నా. ఇది కత్తి మధ్యలో పండు ఉండాలి కదా, ఏదైనా చేస్తే అని చెప్పేసి మాట్లాడుతుందంటే. బీన్స్ తీసుకొచ్చినాం. ఎప్పుడైనా కానీ రేట్లు అయితే మామూలుగా లేవు. అయ్యో ఆగమ్మ దోసని ఏం లేదు ఇలా. రేట్లు అయితే ఆకాశాన్ని నడుతున్నాయి. పిల్లలకైతే ఇంకా తీసుకొచ్చినాం పాపడాలు. ఇట్లా కొత్తిమీర నేనేం తెచ్చినా అనేది మీతో మొత్తం షేర్ చేసుకోవడానికి అయితే ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసిన. నేను ఇంకా మార్కెట్కి వెళ్ళంగా కూడా బ్లాగ్ ఇస్తాను. మార్కెట్ తెలుసుకోవాలి. చూడండి కొత్తిమీర క్లారిటీ కనబడుతుంది. కొంచెం వీడియో డబ్బు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. ఇది కుంటి కూర. మీరు గోంగూర, కొంతమంది గోంగూర అంటారు, పుట్టి కూర అంటారు. కొన్ని విలేజ్లో కొన్ని పేరు అంటారు కుంటి కూర అట్లా. మేమైతే కుంటి కూర అంటాం. చట్నీ బాగుంటుంది. టమాటాలు అయితే నిలువ ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఏది లేకుండా టమాటాలు అయితే నిలువ ఉండాలి. అందుకని చెప్పేసి 3 kgs టమాటాలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఉండాలి అంతే టమాటాలు. ఇవి ఎక్కువ తింటే బాగుంటాయి. మొక్కలు తీసుకొచ్చుకున్నాం. దొండకాయ ఇష్టం. పచ్చిమిరపకాయలు మా అబ్బాయి తింటారు. ఇది క్యాబేజీ తెలుసు అనుకుంటా, చాలా ఇష్టం. అది కూడా ఎక్కువ తినరు, అందుకని చెప్పేసి ఇంకా మా ఇంట్లో తినే ఐటమ్స్ ఎక్కువ తీసుకొస్తా. తినలేదు కొంచెం తక్కువ తీస్తా. బీరకాయలు కూడా తీసుకొచ్చినాం. నేనే తీసుకున్నా. 5 రూపీస్ ఇంకో 5 రూపీస్ వేరే. క్యాప్సికమ్ ఇవన్నీ అయితే మార్కెట్లో తెచ్చుకుని ఇంకా బియ్యం పెట్టాలి ఫ్రెండ్స్. వంకాయలు, బ్రింజిల్ కరెక్టేనా నేను చెప్పింది? బ్రింజిల్, గోర్చిక్కుడు, గోకరకాయ, కొన్ని దానిలో కొన్ని ఇక్కడ కొన్ని ఊళ్ళలో అట్లుంటుంది కదా లాంగ్వేజ్. జలుబు అయితే చాలా ఇది. వెదర్ చేంజ్ ఉన్నదాకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్నట్టు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తెలిసి వెదర్ చేంజ్ అయిపోయింది. ఇంకా వర్షం కూడా పడ్డది. వర్షంలో నానడం వల్ల జలుబు అయితే అయింది. ఇంకా వర్షంలో నానడం అంటే ఇంకా ఏమిటో ఫ్రెండ్స్, బయటనైతే ఏం లేదు. వాకిలి ఊగడానికైనా ఇంకా పొడి దమ్మడానికైనా బట్టలు వర్షంలో నానుకుంటూ చేయాల్సిందే, తప్పదు. వర్షాకాలం వెళ్ళేసరికి అంతే ఉంటుంది. రోజులు అట్లా ఇక అడ్జస్ట్ అయిపోవాలి. కానీ వర్షాకాలం అయిపోయేసరికి ఇక నాకు జలుబు మామూలే అలవాటు అయిపోయింది నాకైతే. ఎండాకాలం ఎండాలి, వానాకాలం రానాలన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇన్ని తీసుకొచ్చినాక ఏం మిగిలినాయి అంటే నా దగ్గర చూపెడతాను మీకైతే. 100 రూపాయలు అయితే మిగిలినాయి ఫ్రెండ్స్. 500 తీసుకుంటే 100 రూపీస్ మిగిలినాయి. మిగిలించుకోవాలి కదా, అన్నీ తీసుకపోతే అన్ని ఖర్చు పెడితే బాగుండదు కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చింది. ఇంకా పిల్లలకి ఇంకా నేను ఎక్కువ చెప్పాలంటే ఐటమ్స్ 100 రూపీసే పిల్లలకు ఖర్చు చేసిన. పాపడాలు ఇంకా చూసిరా పిల్లలకు ఉండాలి కదా. మనం ఒకటి కూర తీసుకొచ్చిన కదా. మా అబ్బాయి ఈరోజు చదువుతుంది. టమాటాలు వేయాలి.
టమాటాలు వేయక వద్దే లేవద్దు, టమాటాలు వేయాలి. టమాటాలు అయితే ఉండాలంతే. అది పొద్దున్న తోముకున్న ఫ్రిడ్జ్ ఇక మార్కెట్ ఉంటే ఇంకా పొద్దున్న వేసుకొని ఫ్రిడ్జ్ దగ్గర వేసుకోవాలంటే ఏం లేదు. ఇక మార్కెట్లో అయితే తీసుకొచ్చిన ఐటమ్స్ కింద ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి కదా, ఖాళీ అయిపోయింది మొత్తం. బియ్యం అయితే పెట్టేసుకున్నాను అన్నం అయితే వండుకుంటున్నాను. కలిపినా కానీ మళ్ళీ కలపాలి. ఇది కొత్త బియ్యం కదా, ఇంకా మెత్తగా అవుతుంది, ఇట్లా గడ్డ కట్టినట్టు అవుతుంది. ప్రతిసారి కలుపుకొని ఇంకా ఇట్లా వండేసుకోవాలి. మా అబ్బాయికి ఇంకా కూరలు వెళ్తున్నా, కూరలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మాట్లాడుకుంటూ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఈ ఐటమ్స్లో కొంతమందికి కొన్ని నచ్చవు, అలా మీకు ఏమైనా నచ్చని ఐటమ్స్ ఉన్నాయా? నాకైతే ఇందులో అన్ని ఇష్టమేనండి, అంటే ఇంకా తినాలి. క్యాప్సికమ్ అంటే నచ్చదు, కాకపోతే ఇక అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇంకా అది అట్లా కవర్లో పెట్టుకోవాలి. మనం కవర్లో పెట్టుకుంటే అట్లా నేను వేసుకుంటాను. ఇట్లా మనము ఈ ఆకులు అనేది ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవద్దు, ఎందుకంటే వాడిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. కానీ కొంతమందికి తెలియకుండా ఇట్లనే పెట్టేసి వాడిపోయినాయి అని అంటారు. కవర్లో మనకు పదన మొత్తం అయిపోయింది. ఆడిపోయినాకనైతే ఇట్లా టమాటాలు పెట్టు పాపడాలు తీసుకొచ్చుకున్నాం. అన్నీ చూపెడుతుంది నేను అనుకున్నా, మరి మీరు మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో స్టార్ట్ చేసిన. అందుకని చెప్పేసి అన్నీ అయితే మీకు చూపెట్టడానికి వచ్చిన అంతే. ఇక ఓకేనా, ఇట్లనైతే మనము ఈ కుంటికూర అయినా పచ్చకూర అయినా కానీ ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రం మారిపోతుందండి. కొంచెం మనకి గాలి అన్నాకనైతే కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మాత్రం బాగుంటుంది. అందరూ చేస్తారు కొన్ని విషయం, కాకపోతే కొంతమంది తెలియదు అనుకుంటున్నాను. చెప్తున్నా, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటాను చెప్పేసి చెప్తున్నా అంతే ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇష్టం కుంటికూర అంటే, బాగా తింటారు మా ఇంట్లో. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. ఒక్కైతే బాగుంటుంది పుల్లగా. హై 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 అంటుంది. ఇగో గివి బీన్స్ అంతేనా? దీన్ని బీన్స్ అంటారు, ఏమంటారు? మేమైతే అలసటకాయ అంటాం. మరి దాన్ని నాకైతే ఇంగ్లీష్లో అని చెప్పలేదు. చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, నాకు ఒకండి. ఓకే అండి, అన్నీ నేర్చుకోవాలి కదా. హై 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 మాకేదమ్మా హై 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 అప్పు హై దొంగలు చూసిరా. నాకేదమ్మా బొమ్మలాడి టెక్కులాడి టెక్కులాడి టక్కులాడి ఇవన్నీ చూస్తావా? టీవీ పెడదాం. మాకు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. వీడియో అయిపోయినాక టీవీ పెట్టేద్దాం. ఇంకా లైవ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా లైవ్ స్టార్ట్ చేసే టైం అయింది, లేట్ అయింది ఈరోజు. లైవ్ అయితే ఇంకా మార్కెట్ ఉంటే అంతే ఉంటుందండి. మార్కెట్ వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడైతే అన్నం చూసుకుంటూ కూరలు అయితే అద్దేసుకున్నా. పప్పు అయితే వేసిపోయింది, ఎందుకంటే మార్కెట్ పోకముందే మనం కర్రీ చేసుకుంటే మనకు వచ్చినాక కొంచెం ఆగమాగం ఉండదని కూరని అయితే వండేసుకొని వెళ్తా. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళ బ్లాగ్లోనైతే మీతోనైతే నేను మార్కెట్ పోయి వచ్చిన విషయాలు అయితే షేర్ చేసుకున్నా. లైవ్ పెట్టే ముందు మార్కెట్ రోజు ఇట్లా ఉంటుంది నా పరిస్థితి. ఓకేనా, లైవ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే మరి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. వీడియో తిరమని పెట్టేసి ఏమో హెల్ప్ చేస్తాను వచ్చింది ఇంత కానీ పాపం గ్రేట్. ఇప్పుడు వచ్చింది డోర్. బాటిల్స్, ఫ్రిడ్జ్లో బాటిల్స్ వర్షాకాలం అయినా కానీ అంతే, ఇంకా కొంచెం చల్లటి నీళ్ళు అవుతున్నాయి. అంటే మొన్నటిదాకా ఎండాకాలం అంతా వేడంతా ఎండిదైనా కానీ మనకు ఇక్కడ తడారతలేదు. అందుకని చెప్పేసి బాగా కూలింగ్ కావు. చిన్ననే పెట్టిన సిమ్గా పెడతా, బాగా కూల్ కాకుండా అయితే సో అట్లా నీళ్ళు ఉంటాయి. ఇవైతే స్టోర్ వేసుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడ తెలకలు ఉంటాయి.
ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుండదు. ఆలుగడ్డలు, ఆనింకాయలు, సొరకాయ అంటారు చూడండి, అవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా. ఓకేనా, తెలియదు చెప్తున్నా. ఓకేనా, ఓకే. మరి ఇవాళ మరింత వచ్చింది. హాయ్ ఎప్పుడైతే ఒకసారి ఏం వంట చేస్తుంది. ఓన్లీ బియ్యం పెట్టడానికి వంట చేస్తుంది అంతే. ఇంకా వంట చేస్తుంది అంతే ఇంకా. ఓకే, మాట్లాడుకోవడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అగ్రికల్చర్ జాబ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూస్తున్నా కానీ లైక్ ఇవ్వడం లేదు. లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన లైవ్ కొంతమందికి రీచ్ అవుతుందండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేనైతే మళ్ళీ సరి చేసుకొని మీకైతే వీడియో తీసుకురావడానికి మంచిగా ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇవాళ బ్లాగ్ అయితే ఇది. నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం. బాయ్, ఉంటా. గుడ్ నైట్.